హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరు గుప్తాతో జరిగిందంతా కూడా చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు, ఎలాగైనా సరే ఏదో ఒక ఉపాయం ఆలోచించండి, అక్కడి నుంచి నా ఫోటోని తీసేసేలాగా చూడండి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తానే ఉంటావే, జీవితాంతం నా శేష జీవితం మొత్తం కూడా నీ సమస్యలు తీర్చడానికే గడిచిపోతుంది. నేను మా ఇంటి మీద నాకు బెంగ వస్తుంది, వెళ్ళిపోతాను అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోపు అరు అంటుంది, అయ్యయ్యో ఏంటి ఆ ఏడుపు చిన్న పిల్లల్లాగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కనీసం నా ఏడుపుకి కూడా గౌరవం లేదా అని అడుగుతూ ఉంటాడు. ఈ సమస్య తీర్చండి, కిలో లెక్కన అప్పుడు మీకు ఇస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి ఉపాయం అని కోప్పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ అరు ఫోటోకి దీపం పెడుతుంది. నిర్మల దీపం వెలిగిస్తటంతో పిల్లలు బాధపడుతూ ఉంటారు. పిల్లలు బాధపడకండి, ఈ పూజ జరుగుతున్నంతసేపు ఈ ఫోటో ఇక్కడే ఉంటుంది, మీ అమ్మ ఇక్కడే ఉన్నట్టు లెక్క అని చెప్తూ ఉంటుంది. ఇంతలో మనోహరి పైనుంచి కిందకి వస్తుంది. ఈ ఆర్భాటం అంతా కూడా చూసి, ఆంటీ ఏంటి సడన్గా ఏదో పూజ పెట్టుకున్నట్టున్నారే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, ఇవాళ మిస్ అమ్మ మంగళగౌరి వ్రతం చేసుకుంటుంది అని నిర్మల చెప్తూ ఉంటుంది. వ్రతం అంటే ఏదో సింపుల్గా చేసుకోవాలి కానీ ఇంత గ్రాండ్గా కూడా చేసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది. వంకలు పెట్టే వాళ్ళకి వ్రతాల గురించి ఏం తెలుస్తుందిలే అమ్మ అని అమ్మర్ వాళ్ళ నాన్న అనటంతో మనోహరికి కోపం వస్తుంది. అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడ అరుంధతి ఫోటో చూస్తుంది. ఒక్కసారిగా మను షాక్ అయిపోతుంది. అదేంటి అంకుల్, అక్కడ అరుంధతి ఫోటో పెట్టారేంటి అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఏమ్మా ఏమవుతుంది, ఇంటి కోడలి ఫోటో పెట్టకూడదా ఏంటి, ఏదో చేయకూడని పనులు చేసినట్టు అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు అని నిర్మల అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మను అంటుంది, అది కాదా ఆంటీ, ఎందుకు పెట్టారు, ఇప్పుడు పూజ జరుగుతుంది కదా, పూజ జరుగుతున్నప్పుడు పక్కన అలా చనిపోయిన వాళ్ళ ఫోటో పెడితే అశుభం కదా అని అంటుంది మనోహరి నోరు జారి. ఇక ఒక్కసారిగా అమర్ వాళ్ళ నాన్నకి కోపం వస్తుంది. మనోహరి అని గట్టిగా కోప్పడుతూ అరుస్తూ ఉంటాడు. మను షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, మా కోడలి ఫోటో పెట్టుకోవటం అశుభమా అని అడుగుతూ ఉంటాడు. అంటే అంకుల్, నేను ఆ మీనింగ్తో అనలేదు, మీరు అపార్థం చేసుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు అని మను భయపడుతూ చెప్తూ ఉంటుంది. తప్పుగా మాట్లాడింది, తప్పుగా పనులు చేస్తుంది అన్నీ కూడా నువ్వే, నేను కాదు. మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చూడమ్మ మనోహరి, నువ్వు ఏమి చేసినా మేమేమి అనట్లేదు, ఊరుకుంటున్నాం కదా అని చెప్పి నువ్వు అలా మాట్లాడకు. మేము మా కోడలి స్నేహితురాలుగా నిన్ను గౌరవించి అలాగా ఏమీ అనకుండా ఊరుకుంటున్నాను. కేవలం నువ్వు మా అరుంధతికి స్నేహితురాలువి కాబట్టే నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. అది గుర్తుపెట్టుకో, నీకు దక్కుతున్న గౌరవం అంతా కూడా కేవలం అరుంధతి స్నేహితురాలువి కాబట్టే అని చెప్తూ కోపడుతూ ఉంటాడు. ఇక మను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది కాదు అంకుల్, నేను అన్నది అలా కాదు, నేను కేవలం ఆ ఉద్దేశంతో అనలేదు, మీరు అలా అనుకుంటే నన్ను క్షమించండి, సారీ అని చెప్తుంది. నాకు నీ క్షమాపణలేమీ అవసరం లేదమ్మా, కానీ మాటలు జాగ్రత్తగా రాని, ఇంకొకసారి మా కోడల్ని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక నిర్మల అంటుంది, పోనీలేండి ఊరుకోండి, ఇక అయిపోయింది ఏదో అయిపోయింది అని సర్ది చెప్తూ ఉంటుంది. నా కోడలి అరుంధతిని ఏమైనా అంటే నేను ఊరుకోలేను నిర్మల అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మను ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆయన అన్న మాటలు గుర్తు చేసుకొని ఇంకా కోప్పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ అరు గుప్తా దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ గుప్తా గారు ఏదైనా చెయ్యండి అని చెప్పి బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది. అక్కడ బాగి నలుగురు ముత్తైదువుల్ని తీసుకొని ఇంటికి వస్తుంది. లోపలికి వస్తూ ఉంటుంది. అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. చెట్టు చాటున ఉన్న అరుంధతిని చూసి వెనకాతలు ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, అక్క ఎవరున్నారు అక్కడ అని చెప్పి వాళ్ళందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక దగ్గరికి వచ్చి అరుంధతి దగ్గరికి బాగి అడుగుతూ ఉంటుంది, ఏంటక్క ఇక్కడే ఉన్నారు, ఇంకా లోపలికి వెళ్ళలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది.
వెళ్తాను మిస్సమ్మ, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటక్క, ఏం కుదరదు, నువ్వు రావాల్సిందే అని చెప్పడంతో వెనకాల ఉన్న ముత్తైదువులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అదేంటే ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతుంది ఈ అమ్మాయి, నాకు కనిపిస్తుంది, నీకు కనిపిస్తుందా, లేకపోతే ఏమైనా తేడాగా ఉందా? ఏదో తేడాగా కనపడుతుంది. ఎందుకైనా మంచిది, మనం తాంబూలం తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, ఇదిగో వీళ్ళు సరోజ అని చెప్పి అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది బాగి వాళ్ళందరికీ. ఇక వాళ్ళకి కూడా తిను మా అక్క అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఇక ఏం చాలా అర్థం కాక అటువైపు తిరిగి నమస్కారం పెడుతూ ఉంటారు. అదేంటి, మా అక్క ఇటువైపు ఉంటే మీరు అటు తిరిగి నమస్కారం పెడుతున్నారేంటి అని బాగి అడుగుతూ ఉంటుంది. అంటే అదేమీ లేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంతకీ నీ పేరేంటక్క అని చెప్పి బాగి అరుని అడుగుతూ ఉంటుంది. పేరులో ఏముందిలే అని చెప్తూ ఉంటుంది. అరు, భలే చెప్పావులే అక్క, సరే అయితే రండి లోపలికి వెళ్దాం అని పిలుస్తూ ఉంటుంది. చాలా ఉక్కగా ఉంది కదా, కొడైకెనాల్లో ఇంత ఉక్కగా ఉండదు కదా, అది తట్టుకోలేకపోతున్నా అని అంటుంది. ఇక అప్పుడు బాగి ఆశ్చర్యపోతుంది. కొడైకెనాలా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా అంటాడు, నీకు వేరే శత్రువులు ఎవరో అవసరం లేదు, నీకు నువ్వే శత్రువువి చాలు అని చెప్తూ ఉంటాడు. కొడైకెనాల్ ఏంటక్క అని అడుగుతూ ఉంటుంది. అంటే ఏం లేదులే, ఇదివరకు ఎప్పుడు పెళ్ళైన కొత్తల్లో కొద్ది రోజులు అక్కడ ఉన్నాం అంతే అని కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వెనకాతలు ఉన్న వీళ్ళందరూ అనుకుంటారు అది ఏమీ లేదులే అని కవరింగ్ చేసుకుంటూ ఉంటుంది. సరే అక్క లోపలికి రా అని చెప్పి అందరినీ తీసుకొని బాగి లోపలికి వెళ్తుంది. ఇదిగోండి అత్తయ్య, మీరు చెప్పినట్టే నేను 5 ముత్తైదువుల్ని తీసుకొచ్చాను అని నిర్మలతో చెప్తూ ఉంటుంది బాగి. 5 ఎక్కడున్నారు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. 5 ఎక్కడున్నారు మిస్సమ్మ అని నిర్మల ప్రశ్నిస్తూ ఉంటుంది. అదిగో అక్కడే ఉన్నారుగా, ఇదిగో వీళ్ళు 4, అక్కడ అక్కుంది అని మనోహరి వైపు చూపిస్తూ చెప్తూ ఉంటుంది. మనోహరి అరుంధతి ఫోటోకి అలాగా అడ్డంగా నుంచొని ఉంటుంది. మనోహరి తనకి పెళ్ళి అవ్వలేదు కదా అని నిర్మల అడుగుతూ ఉంటుంది. మనోహరిని చూపిస్తుంది అనుకొని, చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ ఏమవుతుందిలే, మీరు జరిగిందంతా మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు, ఏం అవ్వదులే అని చెప్పడంతో, అది కాదు మిస్సమ్మ, తను పూజలో కూర్చోకూడదు అని నిర్మల చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, 5 ముత్తైదుగా మీరు కూర్చోండి, తనని పూజలో ఉండనివ్వండి చాలు అని అనటంతో ఇక మనోహరిని అంటుందనుకొని సరే అని అంటుంది నిర్మల. ఇక అక్కడ అందరూ కూర్చొని ఉంటారు. అమర్ని కూడా ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పండి అని ముత్తైదువులందరూ అడుగుతూ ఉంటారు. ఇక అక్కడ నిర్మల అమర్కి ఫోన్ చేస్తుంది. ఇంకా రాలేదేంటి, అక్కడ మిస్ అమ్మ పూజ చేసుకుంటుంది నాన్న, తొందరగా రా అని చెప్పడంతో, నాకు చాలా వర్క్ ఉందమ్మా, నాకు కుదరదు అని అమర్ చెప్తాడు. అలా అనుకున్నాన్న, మిస్ అమ్మ అరుంధతి కోసమే ఈ పూజ చేస్తుంది, మిస్ అమ్మ నన్ను అడిగింది, అక్క కోసం నేనేం చేయగలను, అక్క లేని లోటుని తీర్చలేను, కానీ తను చేసే ప్రతి పనిని నేను చేస్తాను అత్తయ్య అని అడిగింది మిస్ అమ్మ, అందుకనే ఈ పూజ చేయమని చెప్పాను, అరుంధతి కోసమైనా నువ్వు రా నాన్న అని చెప్పడంతో అమర్ బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రాతోడు అంటాడు, అరుంధతి అమ్మగారే ఇక్కడ మిస్ అమ్మని మీతో పెళ్లి జరిగేలాగా చేశారేమో అని అడుగుతూ ఉంటాడు. ఇక అమర్ అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ మనోహరి అరుంధతి ఇద్దరు కూడా తన ఫోటోకి అడ్డుగా నుంచొని ఉంటారు. అక్క కూర్చో అక్క అని చెప్పి మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది. కూర్చుంటానులే అని అనటంతో, నువ్వు కూర్చుంటావా, నేను లెగిసి రానా అని మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక తప్పేదేమీ లేక మనోహరి అరు ఇకలా ఫోటో దగ్గర నుంచి లేచి కింద కూర్చుంటారు. అరుంధతి ఫోటో చూస్తుంది. మిస్ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నిజం తెలిసిపోతుందా మిస్ అమ్మకి, చూద్దాం.